దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని సన్నిధానంలో ఇలాగూ యేసయ్య నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఇలాగూ నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని దాసులు చైతన్యపులి గారికి అలాగే దివ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి గత 8 నెలలు దేవుడు తన ఉచితమైనటువంటి కృపలో మనందరినీ కూడా కాచి కాపాడి మరలా ఈ 9వ నెలలో ఈ ప్రారంభ రోజున దేవునితో ఇలాగూ ఆరాధించడానికి, దేవునితో మరింత దగ్గర అవ్వడానికి దేవుడు కృప చూపిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాము. 8 నెలలు దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడారు. ఈరోజు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, దేవుని ఆశీర్వాదాలు మాకు ఎలాగ వస్తాయి, మేము ఎలాగూ దీవింపబడతాం, మేము ఎలాగో ఆశీర్వాదకరంగా మారుతాం, లేదా ఎలాగూ అని అనేకమైనటువంటి ప్రశ్నలతో నేడు అనేక మంది ఆలోచిస్తూ ఉండగా ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. 8 నెలలు ఒకవేళ జనవరిలోనో ఎప్పుడో ప్రభువా ఈ సంవత్సరంలో మీరు మాకు గొప్ప కార్యాలు చేయండి అని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసుంటారు. అయితే ఈరోజు దేవుని సేవకునిగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, ఈ 8 నెలల్లో మీరు పొందుకోలేనటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో, మీరు కోరుకున్నటువంటి దానిని మీరు పొందలేకుండా ఉన్నారో, ఇదిగో ఈ ఉదయకాలం ప్రభు దేవుని దాసునిగా నేను చెప్తున్నాను, ఇదిగో ఈ నెలలో దేవుని యొక్క కృప మనకు ఉంటుంది. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. మనకు కావలసినటువంటి ఆశీర్వాదము, దీవెనయు మనము ఈ 9వ నెలలో పొందుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం, అలాగే లైవ్ని వీక్షిస్తూ ఉన్నారు, ఇంచుమించుగా 12 మంది ఉన్నారు ఇప్పుడు లైవ్లో. దేవుడు వారిని దీవించునుగాక. ఇంకెందరైతే లైవ్ని వీక్షిస్తూ ఉన్నారో అందరూ, ఇక్కడ కూడి ఉన్న మనమందరము ఈరోజు దేవుని వాక్యాన్ని మనము నేర్చుకున్న కొద్ది నిమిషాలు అనుకున్న సమయానికే ఈ యొక్క కృతజ్ఞత కూడికను దేవుడు గత నెలంతా కూడా కాపాడి మరలా ఈ నెలలోనికి ప్రవేశపెట్టిన యేసయ్య దేవుని తన కృపను మనకు అనుగ్రహించినట్లు మనము ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వాక్యము చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 43వ అధ్యాయం 18-19 వచనం. యెషయా గ్రంథం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. చక్కని మాట
ఇశ్రాయేలీలకు, యూదా వారికి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా రాయించినటువంటి అద్భుతమైన శ్రేష్టమైన ప్రవచన వాక్యం ఏంటి అనంటే, ఇదిగో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. తన బల ప్రభావములు గతములో సంభవాలకే పరిమితము కాదని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రజల పక్షంగా, ఆమేన్, హల్లెలూయా, చర్య తీసుకోవడం మానేసినట్టు, అందుకు ఆసక్తుడైనట్టు ప్రజలు అస్తమాను గతము గురించే తలపోసుకుంటూ ఉండవలసిన పని లేదు అనే దానిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే సందర్భంలో ఫిలిప్పీ పత్రికలో అపోస్తుడైన పౌలు అంటాడు, 3వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూసినప్పుడు, అక్కడ 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, పౌలు ఏమంటాడంటే, పూర్తిగా జ్ఞాపకాల్లో ఉండకుండా చేసుకోవడం గురించి కాదు, ఇది బుద్ధిపూర్వకంగా ఇలాగూ చేసుకోవడం కాదు, మనకు సాధ్యము కాదు. పౌలు తన గతం మీద తన ఆలోచనలను ఉంచుకోలేదని దీని అర్థం. గతం తనను వశపరుచుకోవడానికి అతని ఉద్దేశం, అతని గతం కన్నా భవిష్యత్తే ముఖ్యమని అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. గతంలోనే తన జయ అపజయాలు వెనక విడిచిపెట్టి దేవుని బిడ్డలారా ముందుకే సాగిపోవాలి అని తను ఉద్దేశిస్తూ ఉన్నాడు. తన అపజయాలను తనను సంతృప్తి చెంది యామరుపాటుగా ఉండేలాగా చేయడానికి అతడు అనుమతించట్లేదు. వెనక ఉన్న వాటిని నేను మర్చిపోతున్నాను, నా ముందు ఒక గొప్ప దీవెన ఉంది, బహుమానం ఉంది, దాని కొరకు మాత్రమే నేను పరుగు పెడుతున్నాను అని అంటున్నాడు. ఈరోజు నేను చాలా క్లుప్తంగా నేను ముందు ఈ వాక్యాన్ని పంచిపెట్టాలని లేక తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఇదిగో వెనక ఉన్న వాటిని, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకొనక, జ్ఞాపకము చేసుకొనక ముందుకు సాగండి. నేను మీకు నూతన క్రియ చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నూతన క్రియ చేస్తాను. మీరు నమ్మండి, తప్పకుండా ఈ మాసంలో లేక ఈ నెలలో మీరు ఊహించని రీతిలో ఒక నూతన క్రియ నా దేవుడు మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. నాకు తెలీదు మీ జీవితాల్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ప్రభు చెప్తున్నాడు ఈరోజు తప్పకుండా నూతన క్రియ జరుగుతుంది. మీరు చెప్పాలి, వచ్చే మాసం మొదటి రోజున మీరు చెప్పాలి, ఇదిగో 8వ నెల మొదటి రోజున దైవజనుడు నోట నుండి వచ్చిన మాటను దేవుడు రూఢి చేశాడు మా జీవితంలో. ఇదిగో ఇది నూతన క్రియ మా దేవుడు మాకు చేశాడని వచ్చే నెల 1వ తారీఖున మీరు సాక్ష్యం చెప్పుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా అంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను, నేను ఒక నూతన క్రియ మీకు చేస్తాను. ఏమండి, మీరు ఆలోచించాలి ఈరోజు. ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎడారిలో నదులు కలుగా చేయుదును. ఆమేన్. అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. మనకు తెలుసు, అరణ్యములో త్రోవ కలుగు చేస్తాడంట. అరణ్యములో త్రోవలు కనిపిస్తాయా? అరణ్యములో త్రోవలు కనబడవు. ఇప్పుడు మనకు ఈ చర్చి ముందు నుండి అలా
ఒక 2-3 అడుగులు వేస్తే ఎక్కడికి ఇంచుమించుగా చాలా దూరం కదా, ఏమంటారు పామరే ఏదో ఉంటుంది, ఇటు విశాఖపట్నం. ఇది ఒక పెద్ద రోడ్డు కదండి. మనం అందరూ కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు ఈ ప్రయాణంలో, ఈ త్రోవలో వెళ్ళచ్చు. కానీ అరణ్యములో ప్రభు అంటున్నాడు త్రోవను ఏర్పాటు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎడారిలో ఏమొస్తాయి? నదులు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈరోజు దేవుని బిడ్డలారా, అరణ్యము ఎలాంటిదంటే మన జీవితాల్లో ఎటూ వెళ్ళని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో, అటు ముందుకు వెళదామా అంటే మార్గం లేదు, వెనక్కి వెళదామా ఎటు వెళదామో తెలియని పరిస్థితిలో అరణ్యములోకి వెళ్ళిపోయినప్పుడు, ఎటూ తోచని దిక్కుతోచని చీకటి అగాధంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితాల్లో వెళ్ళే ఉంటాం. అవండి, వెళ్ళే ఉంటాం. ఎటువంటి పరిస్థితులు? అరణ్యం. మనం అందరూ ఉన్న చోటే ఉన్నాం, అరణ్యంలో లేం. ఎటున్నా మనుషులు కనపడుతున్నారు, ఎటున్నా అనేకమైనవి మనం కనిపిస్తుంది. కానీ అరణ్యము వచ్చేసరికి మనకేమీ కనబడవు. అక్కడ జంతువులు, వృక్షాలు సమస్తం అక్కడ. హాయ్ అండి, బాగున్నారా అని పలకరించేవారు. కానీ చుట్టూ అనేక మంది ఉన్నా కొన్నిసార్లు మన జీవితము అరణ్య రోదనే. భర్త ఉంటారు, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, మన చుట్టూ ప్రజలు ఉంటారు, అందరూ ఉన్నా మనకేమనిపిస్తుంది అంటే అరణ్యముగానే ఉంటుంది. పలకరించేవారు ఉండరు. పలకరించి హాయ్ అని చెబుదామన్నా వారితో మాట్లాడే అవకాశాలు కూడా మన హృదయము అట్లా ఉండదు. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, అలాంటి అరణ్య పరిస్థితులు గుండా నీవు వెళ్ళుచు ఉన్నా కూడా, ఇదిగో అరణ్యములో కూడా త్రోవను చూపించగలిగిన దేవుడు నీ జీవితంలో కూడా అట్టి త్రోవను ఏర్పాటు చేసి నడిపించగల దేవుడు. ఎడారిలో నీళ్లను ప్రవహింపచేయు దేవుడు. మీకు తెలుసా హాగరు అనే ఒక సహోదరి ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆమె బిడ్డను తీసుకుని అరణ్యములోనికి వెళ్ళిపోతే, ఎడారిలోనికి వెళ్ళిపోతే, అక్కడ నీళ్లు లేక, బిడ్డ పాలు లేక ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా అండి? నీటి ఊటను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. వారి దాహాన్ని తీర్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి దప్పిక అనేది తెలియకుండా, ఆకలి అనేది తెలియకుండా అరణ్య రోదన ఆయన ఉల్లాసముగా మార్చి నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బండను కొడితే నీళ్ళు వచ్చాయి, బండతో మాట్లాడితే నీళ్ళు వచ్చాయి. ఎడారిలో నదులను పారజేశాడు దేవుడు, అరణ్యములో మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఏమండి ఎంతో చక్కగా క్షేమముగా వారు ప్రయాణము సాగింది అంటే కారణం ఏంటో తెలుసా? నా దేవుడు వారితో కూడా ఉండి నడిపించాడు. ఈరోజు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. అమ్మా, ఈరోజు మేమే వచ్చాం అని అనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మీతో మాట్లాడడానికే ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మిమ్మల్ని బలపరచడానికే ప్రభు ఇక్కడ తీసుకొచ్చాడు. ఓ గొప్ప బలమైనటువంటి అద్భుతమైన సేవ యవనస్తులు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇదిగో దేవుని దాసునిగా ఆయన నోటు నుండి చెప్పారు ఇందాకనే, ఇది చిన్న మందగా ఉన్నది, కానీ అతి త్వరలోనే ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మందగా ఇది ఏర్పాటు చేస్తాడు. అయితే మీతోనే ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీతోనే ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు అది ఈరోజు మనందరి జీవితాల్లో ఈరోజు చాలా చక్కని
చక్కని మాట ప్రభు నీతో చెప్తున్నాడు. నేను బాధపడుతున్నానండి, రోదన చెందుతున్నానండి. ఎందుకు? నా చుట్టూ అనేక మంది ఉన్నారు, నా భర్త ఉన్నాడు, నా భార్య ఉన్నారు, అనేక మంది ఉన్నారు, కానీ నా జీవితంలో అరణ్యం అన్నట్టుగానే ఉందండి, ఎడారి అన్నట్టుగానే ఉందండి, నీళ్లు లేని పరిస్థితి అన్నట్టుగానే ఉందండి, ఆహారం లేని పరిస్థితి అన్నట్టుగానే ఉందండి. ఇదిగో ఎప్పటి నుండో నా జీవితం ఇంతే అన్నట్టుగానే వెళుతుంది, కానీ నా స్థితి కానీ, నా జీవితము కానీ, నా పరిస్థితులు కానీ మారలేదండి అని నీవంటే కనుక ఈరోజు ప్రభు అంటున్నాడు, లేదు లేదు లేదు, అలాగూ కాదు, నీవు వెనక ఉన్నవి మర్చిపో. మీ గురి, మీ గోల్, బహుమానం మీరు పొందడానికే మీరు పరుగు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలతో అంటాడు మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలి ప్రభువా? ఎదరేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం వస్తున్నారు, ఏం చేయాలి అని అంటే మోషేతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సాగిపోవుడి. ఏమన్నాడండి? సాగిపోవుడి. ఆయనే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, ఆయనే నూతన క్రియలు జరిగిస్తాడు. ఈరోజు నేను మీతో ప్రభువు నా ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక ప్రయాణము ముందుకు సాగడానికి నాకు ఏమాత్రము కూడా హోప్స్ లేవండి అంటే నా ప్రభు అంటున్నాడు, సాగిపోండి, నేను మీకు నూతన క్రియ చేస్తాను. అమ్మా నరేష్ మీతో చెప్పట్లేదు, దేవుని వాక్యము దేవుడే మీతో చెప్తున్నాడు. ఇదిగో నా ప్రయాణం ఆగిపోయిందయ్యా పాస్టర్ గారు, నా ప్రయాణం ఎక్కడితో అంతే అనుకుంటున్నాను, నా జీవితం అంతే అనుకుంటున్నాను, నా కుటుంబం అంతే అనుకుంటున్నాను, నా భర్త ఇంకా మారడు అనుకుంటున్నాను, లేక నా బిడ్డలు ఇంకా మారరు అనుకుంటున్నాను, నా కుటుంబం ఇంతే అనుకుంటున్నాను. కాదు, దేవుని మీద ఆధారపడి వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే మీ దృష్టి పెడితే కనుక తప్పకుండా నా దేవుడు అరణ్యములో మార్గాలు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట 44వ అధ్యాయం 3-4 వచన భాగాలు చదువుదాం. 3-4 వచనాలు. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదొక మంచి వాగ్దానం. నేను దప్పి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించెదను. ఇదొక మంచి వాగ్దానం. మీరు స్వతంత్రించుకొందరుగాక. ఎండిపోయినటువంటి జీవితాలను ఆయన చిగురింపు చేసే దేవుడు. హల్లెలూయా. మోడు బారిపోయినటువంటి జీవితాలను ఆయన చిగురింప చేసే దేవుడు. మీ జీవితం ఎండిపోయిందని మీరు అనుకుంటే లేదు, ఇక్కడ నుండి నా ప్రభు దానిని చిగురు పట్టేలాగా చేస్తాడు. హల్లెలూయా. మోడు బారిపోయింది పాస్టర్ గారు, లేదు, చిగురు పట్టడానికి దేవుడు కృప చూపుతాడు. ఈ నెలలో దేవుని వాగ్దానం, ఈ నెలలో దేవుడు మీతో మాట్లాడుతుంది. ఇదిగో ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నేను కుమ్మరిస్తాను. ఎండిపోయిన బ్రతుకులు, ఎండిపోయినటువంటి జీవితం ఇదిగో చిగురు పట్టేలాగా నా దేవుడు చేస్తాడు. ఎజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో ఉంటుంది. ఎజ్కేల్ అంటాడు, ఇదిగో ఈ ఎండిన ఎముకలన్నీ బ్రతకగలవా? ఆయన అంటాడు, అది నీకే తెలియను ప్రభువా, నీకే తెలియను అంటే నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు అనగానే ఎజ్కేల్ ప్రవచనం ఎత్తి మాట్లాడగానే ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఏమండి పెళ్ళమంట ఒక మహా సైన్యముగా, జీవము కలిగిన సైన్యముగా నిలబడ్డాయట. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు చిగురు పడతాయి. ఆమేన్, హల్లెలూయా. అది మాత్రమే కాదు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ మనలో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉంటారో అప్పుడు అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం, క్షేమమును చూడగలుగుతాం, పరిపక్వత చెందగలుగుతాం, నీతిగా బ్రతకడానికి వీలు కలుగుతుంది, పరిశుద్ధతతో బ్రతకడానికి వీలు కలుగుతుంది. మన చూపులు అన్నీ పరిశుద్ధంగా మార్చబడతాయి. లోకాశలు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు మనలోనికి రావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడతామో నిరంతరము ఆయన కృపలో వర్ధిల్లడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అది మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా అంటాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాను. మీరందరూ ఈ మాట చెప్పగలిగితే గనక నాకు పుట్టిన వారిని దేవా నీవు ఆశీర్వదించే దేవుడవు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రభువా, మాకు పుట్టినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించే దేవుడవు, మాకు పుట్టినటువంటి బిడ్డలను ఆశీర్వదించే దేవుడవు. దేవుని వాగ్దానం ఇది. దేవుడు మీ బిడ్డలను మిమ్మును ఆశీర్వదించే దేవుడు. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు పాడదామా? ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నీచ నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాలను మూసినావు, సింహాసనమిచ్చి చప్పట్లు కొడుతూ సింహాలను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవే, ఆమేన్. ఆనందము నీవేగా, ఆదరణ నీవే, ఎవరు లేరు మనకు, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, చప్పట్లు కొడుతూ యేసు నామమునకే మహిమ. ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. హృదయపూర్వకముగా ఆనందము నీవేగా,
వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. మార్చగలవు మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. ఇదొక మంచి వాగ్దానం. ఈరోజు అన్ని వాగ్దానాలే ప్రభు మీ కొరకు సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన నిత్యము నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. ఇది మొదలుకొని నీ ప్రయాణంలో నా దేవుడు నీకు కృపనిచ్చును గాక. నీ ప్రయాణంలో ఆయన నిన్ను నడిపించును గాక. ఇదిగో భక్తుడు సెలవిస్తున్నాడు, అంధకారములో నేనున్నా, అగాధ జలములలో నేనున్నా, చీకటిలో నేనున్నా, నా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు కూర్చున్న దేవుని బిడ్డలారా, నీతోనే ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఎవరు నన్ను నడిపించట్లేదని అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు, యెహోవాయే నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. ఒక 5 విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఆయన మిమ్ములను నడిపిస్తాడు. అందరూ ఈ మాట చెప్తారా? ఆయన నన్ను నడిపిస్తాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాలను మీరు ఒప్పుకునే వెళ్ళాలి. అంటే బలవంతంగా మేము ఒప్పించడం మట్టు కాదు, కానీ ఈ వాగ్దానాన్ని నిశ్చయముగా మీరు ఒప్పుకుంటే కనుక, ప్రభువా ఈరోజు నీ దాసుని సిద్ధపరిచి మాట్లాడిన ప్రతి ప్రవచన సందేశం నేను ఒప్పుకుంటున్నాను, ఇది నా జీవితంలో జరుగును గాక అని మీరు అనుకుంటే, దాని ఆ ప్రకారమే మీ ప్రవర్తన, మీ జీవితాలు ఆధారపడి ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. 5 విషయాలు ఈరోజు నేను వేగంగా చెప్పుకుంటూ వెళ్తాను. 1 ఇక్కడ అంటాడు, 1 నీవు లేక క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ఇది మొదటి మాట. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడండి దేవుడు? నీ ఎముకలను బలపరచును. దేవుడు మన ఎముకలను బలపరచును గాక. ఎండిన ఎముకలుగా ఉంటే ఆయన బలపరచును గాక. ఎండిన జీవితముగా ఉంటే అది దేవుడు బలపరచును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన బలపరిచే దేవుడు, ఆయన బలవంతుడు, ఆయన బలహీనులను బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ఆరోగ్యమునిచ్చే దేవుడు. ఉదయకాల సమయంలో నేను నిన్ను నిత్యము నడిపిస్తాను. అది మాత్రమే కాదు, నీ ఎముకలను నేను బలపరుస్తాను. ఎప్పుడో తెలుసా? క్షామకాలమున. ఆమేన్. ఎప్పుడండి అయినా? క్షామకాలమున. ఏమీ లేదు, ఆకలితో ఉన్నాను, ఆహారం లేదు, నీళ్లు లేవు, నా జీవితం ఎండినట్టుగా ఉంది. ఇది
శారీరకమైనటువంటి అవసరత, కానీ ఆత్మీయంగా కూడా నా ఆత్మీయ జీవితం ఎండినట్టుగా ఉంది. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేనే మిమ్మల్ని బలపరుస్తాను, మీ ఎముకలను నేను బలపరుస్తాను. రెండవ మాట ఆ క్రిందే ఉంటుంది, నీవు నీరు కట్టిన తోటవలెను. నీరు కట్టిన తోట ఎట్లా ఉంటుందో తెలుసు కదా మనందరికీ. ఆమేన్. నీరు కట్టిన తోట ఎట్లా ఉంటుంది? నిత్యము ఫలిస్తూనే ఉంటుంది. అక్కడ ఎండిన స్థితి కనబడదు, ఎండిన ఆకులు కనబడదు. గల కారణం నీరు ఉన్న చోట, లేకపోతే ఆ తోటలో నీరు ఉంది. నీరు కట్టిన తోటలో అలాగూ దేవుడు మనల్ని చేస్తానంటున్నాడు. అంటే మనం ఇక జీవితంలో బలహీనలు కాకపోవచ్చు, జీవితంలో ఎండిపోకుండా ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు, ఎండిన స్థితి ఉన్న, బలహీన స్థితి ఉన్న నీ జీవితంలో నేనే నిన్ను నడిపించుకుంటూ వెళ్ళి, నేనే నిన్ను బలపరుచుకుంటూ వెళ్తూ, నేనే నిన్ను నీరు కట్టిన తోటలో పెడతాను. హల్లెలూయా. ఇవన్నీ మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా రావు, కానీ ప్రభువు మాత్రమే మీకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తనలు అనుకుంటాను, నీటి కాలువ ఎవరు నాటబడిన నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే నీటి కాలువ ఎవరను ఎప్పుడైతే మనం నాటబడతామో, లేక నీరు కట్టిన తోటలో మనం ఎప్పుడైతే ఉంటామో, నిత్యము నీరు ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది, కానీ అది ఎండిపోదు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాలు ఇదిగో ప్రభు అన్నాడు, మీరు ఫలించుదురుగాక. హల్లెలూయా. మీ కుటుంబం ఫలించునుగాక, మీ కుటుంబం ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. ఇదిగో ఈరోజు ఈ కృతజ్ఞత కూడికలో దేవుడు మీతో చెబుతున్నాడు ఏంటంటే, మీరు ఫలించాలి, మీరు ఫలించాలి. ఆ తదుపరి ఇంకొక మాట కూడా అంటాడు, ఏంటంటే పాడైన పునాదులను నీవు మరలా కట్టుదువు. హల్లెలూయా. తర్వాత మాట ఏంటి? 3వ మాట, పాడైన పునాదులను మరలా కట్టుదువు. ఆ తదుపరి అంటాడు, విరుగబడిన దానిని బాగు చేయుదువు. 5వ మాట, దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడు. నా దేవుడు అటండి త్రోవలు సిద్ధపరుస్తాడు. ఈరోజు చాలామంది అంటున్నారు, ఎక్కడి నుండి ఈ దేశంలో క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపోవాలా, వీళ్ళు ఎక్కడ ఉండడానికి అస్సలు వీలు కాదు, ఇది ఈ దేశం ఆ దేశం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు తెలుసా, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరుస్తాను. నా దేవుడే మనకు త్రోవను సిద్ధపరచువాడుగా ఉన్నాడు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగండి, నా దేవుడు ఒకడే త్రోవను సిద్ధపరిచి నడిపించగలిగినటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పాడైపోయిన పునాదులు మరలా తిరిగి కట్టే దేవుడు ఆయనే. విరగబడిన దానిని మరలా దానిని బలపరచువాడు, బాగు చేయువాడు ఆయనే. కాబట్టి ఈరోజు నేను చెబుతున్నాను, విరగబడినటువంటి జీవితం, పాడైపోయిన పునాది, ఎండిపోయినటువంటి జీవితం, లేకపోతే ఆకలితో ఉన్నటువంటి జీవితం, లేక అరణ్యంలో నాకు త్రోవలేదే అన్నట్టుగా నీవు ఉంటే, ఎడారిలో నాకు నీళ్లు దొరకట్లేదే అన్నట్టుగా ఉంటే, ఆత్మీయముగాను అటు శారీరకంగాను నా జీవితం నలిగిపోయిందే అని అనుకుంటే, ఈరోజు ప్రభు అంటున్నాడు, అన్నిటికీ సమాధానం ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఆయనే మన జీవితాన్ని ముందుకు నడిపించగల దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? నీకు నేను నీకు పేరు పెట్టుదును, ఇదిగో సమస్తమును నూతనముగా చేస్తాను. ఆయన పేరు పెడతాడు నూతనముగా, నూతనమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మనం ప్రారంభించిన అంశం ఇదే,
నీదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈరోజు ఈ మాట ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అలసిపోకమ్మా. ఆరాధించాను, స్తుతించాను, సంవత్సరాల పొడుగునా దేవుని మందిరానికి వెళ్తున్నాను, అయినా నా జీవితంలో ఫలింపు లేదే, అయినా నా చుట్టూ చీకటి ఉంది, అయినా నాకు వెలుగు లేదే, అయినా నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరే, అయినా నాకు ఆహారము సమృద్ధిగా లేదే, అయినా నా జీవితం ఇంకా వెనుకబడే ఉంది, అయినా నేను పొందవలసిన ఆశీర్వాదాలు పొందలేదే, ఏమాత్రము ఇటువంటి అనుమానాలు, సందేహములు లేకుండా ప్రభుతో నీ ప్రయాణం సాగితే, ఇదిగో నా దేవుడు అంటున్నాడు, నేనొక నూతన క్రియ నీ జీవితంలో చేస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఇదిగో 18-19 వచనాల్లో అంటాడు, నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అమ్మా, ఇంతవరకు ప్రభు ఏం చెప్పారు? నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీ ఎముకలను బలపరుస్తాను, నీరు కట్టిన తోట వలె ఉంటావు, పాడైన పునాదులు కడతావు, ఇదిగో విరవబడినది బాగు చేస్తాను, దేశంలో నివసించినట్లు నేను నీకు త్రోవను ఏర్పాటు చేస్తాను, అరణ్యములో నీకు త్రోవను ఏర్పాటు చేస్తాను, ఎడారిలో నీళ్లు పార చేస్తాను, నేనే నిన్ను నడిపిస్తాను. ఇవన్నీ వాగ్దానాలు కదా. ఈ వాగ్దానాలన్నీ కూడా, ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను, ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము ఎలా ఉన్నా ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోలేం. ఆమె దేవుడు ఇలా చెప్పాడు, ఆశీర్వదిస్తానని చెప్పాడు, దీవిస్తానని చెప్పాడు, కాపాడుతానని చెప్పాడు, చిగురు పట్టేలాగా చేస్తానని చెప్పాడు. ఇవన్నీ ఎంత వాస్తవమో, ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తాడో అదంతా నిజమే. కానీ మనము ఎలా ఉన్నా చేసేస్తాడు అంటే తప్పను. హల్లెలూయా. ఈరోజు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఏంటి సంక్షేమ పథకాలే ఎట్లా ఉన్నాయి? అర్హత అని అంటున్నారు కదా. అర్హత, అర్హులైన వారు అంటున్నారు. అర్హులైన వారు అంటే దాని అర్థం ఏంటి? ఆ సంక్షేమ పథకం వారికి ఎలిజిబుల్లా కాదా అంటే అవసరత ఉందా లేదా? అవసరం లేని వ్యక్తులకు మనం ఇవ్వడం కంటే అవసరము అన్న వ్యక్తులకు మనం ఇవ్వడం మంచిది. అయితే అవసరం ఉన్నటువంటి వ్యక్తి ఏమి కలిగి ఉండాలి, ఆ అవసరతలు ఏంటి, ఆ నీడ్స్ ఏంటి, అది ఎరిగి ఆ పథకం వారికి అందజేస్తారు. అవునా? మరి అది అందాలంటే ఏం చేస్తున్నారు? ఎన్నో డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఇంచుమించు 5, 4, 3 తప్పితే ఇంకా కావాలంటే ఒక ఉద్యోగానికి ఎలిజిబుల్ అయ్యి లేకపోతే అర్హత కలిగిన వారిగా ఉండాలంటే ఇదిగో ఈరోజు ఉదయకాలం ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, BSc నర్సింగ్ సీట్ కావాలి, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పగలరు. అది నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఆ అమ్మాయికి లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి హిస్టరీ ఏది డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకుంటే ఫలానా రోజు నేను రమ్మంటాను, అప్పుడు వద్దురుగాను. ఇటువంటి వాటికే ఒక అర్హత ఉండాలి, ఇవి జరగాలంటే ఉద్యోగం రావాలి, ఇవి ఉండాలి, ఈ పథకం రావాలి. ఈ లోకంలోనే ఇట్లా ఉంటే మరి నిన్ను కన్న దేవుడు, నన్ను కన్న దేవుడు, నిన్ను ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు, ఏమండి సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఏమండి ఉచితముగా ఇదిగో నీకు నూతన క్రియ చేసేస్తాను, నీకు అద్భుతాలు చేసేస్తాను, నీకు ఆశ్చర్యంగా చేసేస్తాను అన్నాడు. కాబట్టి నేను ఎలాగ బ్రతికినా నా దేవుడు నాకు చేసేస్తాడండి. రోమాపత్రికలో ఉంటుంది, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము
అనుకూలమునై ఉన్న దేవుని చిత్తము ఏదో ఎరిగి దాని ప్రకారముగా నడుచుకోవాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక త్రాగుతూ నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నా, నా దేవుడు నన్ను కాపాడేస్తాడంటే త్రాగిన తర్వాత తన బాడీ ఎలా ఉంటుంది? తన కంట్రోల్ ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మనము ప్రతి ఆదివారం లేక శనివారం లేక ఇలాగ నెలలో జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలన్నిటికీ మనం పాలు పొందుతున్నాం కాబట్టి ఈ లోక మర్యాద, లోక చిత్తము, లోక ఆలోచన, ఇదిగో లోక తలంపు ఎలాగూ నడిచినా వాగ్దానం చేశాడు దేవుడు కాబట్టి నా జీవితంలో అద్భుతాలు చేసేస్తాడంటే జరగదు. ఈరోజు తెలియక చాలామంది మాట్లాడుతున్నారు, దేవుడి దగ్గరికి వెళ్తేనంట అద్భుతాలు జరుగుతాయంట, దేవుడి దగ్గరికి వెళ్తే గర్భఫలాలు వచ్చేస్తాయంట, దేవుడి దగ్గరికి వెళ్తే కాపాడుతాడంట. తెలియక దేవుని దగ్గరకు వచ్చిన వారు భయముతో, భక్తితో, విశ్వాసముతో, శ్రద్ధలతో దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి దేవుని కృపలో వర్ధిల్లునప్పుడు మాత్రమే కార్యాలు జరుగుతాయి. ఈ మాటను చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఏమంటాడంటే, నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. అంటే ఆయన ఏం చూశాడు? ప్రవర్తన చూశాడు. నీ మందిరమునకు నీవు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు. మందిరమునకు పోవునప్పుడు మాత్రమే కాదు, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, హల్లెలూయా, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన పనులలో మన ప్రవర్తన బాగుండలేకపోతే మనము దేవుని నామాన్ని అవమానపరిచినట్లే. అనేక మంది అంటారు, ఏమన్నా తెలుసా, దేవుని మందిరానికి వెళ్తున్నారండి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి, ఉపవాసాలు ఉంటారండి, అయినా వాళ్ళ జీవితాలు ఇలాగే ఉన్నాయండి. ఆ మాట వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. అయితే ఇంకొకటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అటువంటి మాటలు దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు అని అంటే దేవుని బిడ్డ, నా ప్రవర్తన లేక మీ ప్రవర్తన మీరు బహు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు చూచినా చూడకపోయినా అది వేరే విషయం, కానీ పరలోకమందున్న నా తండ్రి, నిన్ను నన్ను సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త, ఓ నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడినటువంటి ప్రభు అయిన యేసు, ఆయన నిరంతరము మనల్ని కనిపెడుతున్నాడు. నేను వారి ప్రవర్తనను చూస్తున్నాను కాబట్టి వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను. అంత మాత్రమే కాదు, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతాను. మన ప్రవర్తన బాగుంటే మన దుఃఖాన్ని దేవుడు ఓదారుస్తాడు. నువ్వు ఏడు చేస్తున్నావని నీ దగ్గరికి వచ్చాడు ఆయన, మీరు ఏడు చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చాడు ఆయన. దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ ఎప్పుడు గుర్తొస్తాడు సర్వసాధారణంగా దేవుడు అని అంటే, హ్యాపీగా బ్రతుకుతున్నంత కాలము ఎవరు గుర్తుకురా. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది, ఎవరు ఆదరించట్లేదు, అప్పుడే పాస్టర్ గారు, అప్పుడే దేవుడు గుర్తొస్తాడు. మీ కొరకు కాదు, మీ కొరకనే కాదు, అనేక మంది కూడా అలాగే ఉన్నారు. ఈ రోజున గుర్తుకు రాడు దేవుడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండరు. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు. అయితే ఈరోజు కూర్చున్న దేవుని బిడ్డ, నీ ప్రవర్తన నా దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. ఇక చాలా 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 వచ్చిన భాగాలు ఉన్నాయి. ఆయన అంటాడు, ఆ ప్రభు ఆకాశము నుండి నరులనట పరిశీలన చేయుచున్నాడు అని రాయబడుతుంది. ఆకాశము నుండట ఆయన అందరినీ తేరు చూచుచున్నాడు అని రాయబడుతుంది. ఎవరు భక్తి, ఎవరు విశ్వాసముతో, ఎవరు దేవునిలో భయభక్తులతో, ఎవరు దేవునిలో విశ్వాసములో సాగుతూ ఉన్నారో ఆయన ఎదురు చూస్తున్నాడు, చూచుచూ ఉన్నాడు. వారిని చూచి వారి దుఃఖములో ఉన్నప్పుడు నేను ఓదారుస్తాను. ఆయన ఓదార్చే దేవుడు. ఇంకా చెప్తాడు 19లో,
వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తాను. నేనే. ఎంత చక్కని మాట! ఈ మాట ఎవరైనా చెప్పగలుగుతారండి? ఒక అధికారము కలిగినటువంటి దేవుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మీతో చెప్తున్నాడు, నేనే. ప్రైజ్ ది లార్డ్. నేనే స్వస్థపరుస్తాను. ఈరోజు చాలామంది అంటున్నారు స్వస్థతలు నిలిచిపోని, స్వస్థతలు లేవు, స్వస్థతలు శిష్యులే చేయగలిగారు, యేసు ప్రభు శిష్యులకే అధికారం ఇచ్చాడు. లేదు. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రవర్తనను చూచి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఈరోజు నా ప్రభు వాగ్దానంతో కూడిన సందేశాన్ని మీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు. ఇదిగో నేనే మిమ్మల్ని ఓదారుస్తాను, నేనే మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేనే మిమ్మల్ని బలపరుస్తాను, నేనే మిమ్మల్ని నీరు కట్టిన తోటలో పెడతాను, నేనే మిమ్మల్ని అరణ్యంలో త్రోవ చూపి నడిపిస్తాను, నేనే ఎడారిలో నీళ్లు పారు చేస్తాను. ఇవన్నీ నేనే చేస్తాను. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని ముందుకు సాగండి, నూతన క్రియ చేస్తాను. హల్లెలూయా. అందరూ కూడా ఉన్న చోటనే లేచి నిలవబడి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీవు నన్ను నడిపించువాడవు. చాలా వాగ్దానాలు కదా ప్రభు. ఈరోజు అనేకమైన వాగ్దానాలతో కూడిన కృతజ్ఞత సందేశాన్ని ప్రభు నీ కొరకు నా కొరకు ఇచ్చాడు కదా. ఇవన్నీ వాగ్దానాలే. అయితే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ జీవితం, నా జీవితం దేవునికి శ్రేష్టమైనది. వేదాంతపరమైనటువంటి అంశాలు, అంత్యకాలమును గూర్చినటువంటి విషయాలు. ప్రాచీన యుగం ముగించబడింది. ఇజ్రాయేలు చరిత్రలో దైవికమైనటువంటి గొప్ప సంగతులు జరుగుతాయి. ఇది నూతన యుగం, నూతన మార్గమై ఉంది అని ఇశ్రాయేలీయులకు ప్రకటిస్తున్న అద్భుతమైన సందేశం ఇది. అంత్యకాలంలో జరిగే పెద్ద సంఘటనలు, విమోచన కార్యాలు, సృష్టి కార్యం, నూతన చరిత్ర దేవుడు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తిన వారు మీ నోరు బాగుగా తెరిచి చివరి ప్రార్థన మీరు చేయగలుగుతారా? యేసయ్యా, 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 యేసయ్య, 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 యేసయ్య. నీ ప్రవర్తనను చూచి అమ్మా దేవుడినో బైబిల్ అంతా వాగ్దానమే. ఆ వాగ్దానములు మన జీవితంలో మనం స్వతంత్రించుకోవాలంటే మన ప్రవర్తన బాగుండాలి, మన నడవడికలు బాగుండాలి, మన ఉద్దేశాలు బాగుండాలి, మన తలంపులు బాగుండాలి. ఎంతోమంది దైవజనులు వచ్చి వాక్యం అందించి మిమ్మల్ని బలపరిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ సంవత్సరాల తరబడి దేవుని సన్నిధిలో నువ్వు వస్తున్నావు, కానీ ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నావో తెలుసా? ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకో. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. మాట జీవము గలదయ్యా. పాడదాం. యేసయ్యా నీ
మాట చప్పట్లు కొడుతూ అవునేసయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఆమేన్. నా యేసయ్యా చప్పట్లు కొడుతూ. నీ మాట మర్చిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఓహోహో ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా ఆమేన్ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా ఈ మాట జీవం గలదయ్యా నా యేసయ్యా ఈ మాట మధ్యము గలదయ్యా బిగ్గరగా చప్పట్లు నా కొడుతూ. యేసయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా నా యేసయ్యా నీ మాట మర్చిపోనిదయ్యా నశించుచున్న వారిని వెలిగించును నీ మాట Yes. బంధింపబడిన వారిని బ్రతికించును నీ మాట ఆమేన్. నశించుచున్న వారిని ఆమేన్. వెలిగించును నీ మాట బంధింపబడిన వారిని బ్రతికించును నీ మాట త్రోవ తప్పిన వారిని లేవనెత్తును నీ మాట కృంగిపోయిన వారిని ఆదరించును నీ మాట ఓ త్రోవ తప్పిన వారిని లేవనెత్తును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ అందరూ కలిసి ఏది మారినా నీ మాట మారునయ్యా అందరూ ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఓహో ఏది మారినా నీ మాట మారదయ్యా ఓ ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా యేసయ్యా యేసయ్యా ఆ యేసయ్యా 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 ఓ మెస్సయ్యా అందరూ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా బిగ్గరగా చప్పట్లు. యేసయ్యా ఆమేన్. యేసయ్యా చప్పట్లు కొడుతూ ఉండగా దేవుని సన్నిధి అనుభవించుదాం. యేసయ్యా అదే మాట యేసయ్యా ఓ నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఓ యేసయ్యా ఓహో యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఓ యేసయ్యా అదే మాట. యేసయ్యా యేసయ్యా ఆ మాట పలుకుతూ ఉండగా సర్వశక్తి ఉన్నటువంటి అభిషేకం యేసయ్యా ఓ యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా అభిషేకం. ఓ యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 అదే నా మాట. యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 అదే నా మాట. యేసయ్యా సర్వశక్తి యేసయ్యా అభిషేకం. యేసయ్యా ఓ యేసయ్యా ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్యా సర్వశక్తులతో అభిషేకం దేవుని ప్రసన్నత యేసయ్యా ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చిన ఆయన మహిమ ఓ యేసయ్యా దిగి వచ్చును గాక ఓ మెస్సయ్యా ఆయన మహిమ దిగి వచ్చును గాక ఆయన మహిమ దిగి వచ్చును గాక ఆయన మహిమ దిగి వచ్చును యేసయ్యా కృపను పొందుకో యేసయ్యా ఓ మెస్సయ్యా ఓ రా 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 బా 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 షబారా ఓ షబారా బారి కీర్తన యేసయ్యా గ్లోరీ యేసయ్యా ఓ మెస్సయ్యా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా కృపను పొందుకో కృపను పొందుకో ఆయన శక్తిన మేఘము ఆయన శక్తిన మేఘము ఆవరించును గాక యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా ఆయన వెలుగు మీ మీద ప్రకాశిస్తోంది మెస్సయ్యా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి యేసయ్యా ఈ మాట చెబుతాం అందరూ యేసయ్యా ఓ యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా అందరూ ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా అవునేసయ్యా నీ మాట జరుగునయ్యా అయ్యేంతవరకు నువ్వు మాతో మాట్లాడిన మాట ఏది వ్యర్థంగా పోకూడదయ్యా ఈ నెలంతా ఆశీర్వాదం మేము అనుభవించాలి ప్రార్థన చేద్దాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రభువా ఈ ఉదయ కాలములో నాయన ఇదిగో నీ దాసులు చైతన్యపులి గారిని గ్రేస్ గారిని మీరు ప్రేమించి ఈ కాకినాడ మహాపట్టణములో నూతనముగా నాయన ఈ ప్రాంతములో సేవను ప్రారంభించడానికి నీవు కృపను చూపించి నేటి వరకు నీ సన్నిధిని ఇక్కడ ఉంచి అనుగ్రహించి కొనసాగించుచు ఉన్న ఈ రివైవల్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇక్కడ నీ ఆత్మనుంచండి, నీ సన్నిధి నుంచండి. ఈరోజు కొద్దివారే కానీ రాబో దినములలో ఇదొక గొప్ప మందిరముగా, ఒక గొప్ప మందిరముగా తండ్రి, ఇది సకల జనులకు ప్రార్థనా మందిరం అని, ఇక్కడ అద్భుతాలు జరుగుచున్నవని, ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవని, స్వస్థత కార్యములు జరుగుచు అనేకులు గుర్తించి రక్షణానందమును పొంది నీ రాకడకు ఆయత్తపరచబడడానికి, ఆత్మీయముగా బలపరచబడడానికి, ఆధ్యాత్మికముగా బలపరచబడడానికి అనేకమైన నూతన ప్రజలు, నూతన ఆత్మలు ఈ స్థలానికి నడిపింపబడుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన జనాంగమును దీవించండి. ప్రజలు నీ వారు, ఇక్కడ నీ సన్నిధి ఉంది. ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానన్నావు. ఇక్కడ మీరు ఉన్నందుకు స్తోత్రమయ్యా. ప్రతి వారిని బలపరచండి. మీరు బలపరచినందుకు స్తోత్రం. అనేకమైన వాగ్దానంతో కూడిన సందేశాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. అలాగూ ఆ వాగ్దానాలు మేము స్వతంత్రించుకోవాలంటే మా ప్రవర్తన బాగుండాలని, మా ఉద్దేశాలు, మా తలంపులు, మా ప్రయాణాలు, మా ఆలోచనలు బాగుండాలని, అప్పుడు మాత్రమే వాగ్దానమును స్వతంత్రించుకుంటామని మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రమయ్యా. రాబో దినములన్నీ కాపాడండి.
నాయన తైలాభిషేక పండుగ, ఉపవాస పండుగ, నెల ప్రారంభ కూడిక, కృతజ్ఞత కూడిక, ఆదివారం ప్రార్థన సంఘారాధన, శనివారం ఉపవాస కూడిక, ఇలాగూ ఇక్కడ జరుగుతున్న ప్రతి ఆరాధన నీవు మాత్రమే మహిమ పొందాలి. మమ్మను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ కూడి చేరవచ్చునని ప్రజలను దీవించుమని, ఇక్కడ పరిచయం చేసిన దాసురాలను దీవించుమని, ఇంకా నువ్వు అద్భుతమైన సేవని దాసుల ద్వారా ఇక్కడ జరిగించుమని, నీ దాసునికి ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు. అవి నీ పరిచర్లో వాడబడును గాకని, ఇప్పటికే అనేకమైన ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో మీరు వాడుకుంటున్నారు. అందుకొరకు నీకు స్తోత్రం. నీవే నీ దీవెనలతో దాసుల కుటుంబాన్ని, సంఘమునకు వచ్చుచున్న కుటుంబాలను, ఇదిగో ఈ ఆన్లైన్లో లేక లైవ్లో వీక్షించిన కుటుంబాలను అందరి పైన నీ కృపా సమాధానములుండునుగాక. యేసు నజరేయుడైన యేసు శక్తిగల నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి దేవుని దాసులు చైతన్య గ్రేస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ వాగ్దానాలను మీరు స్వతంత్రించుకుని దేవుని కృపలో మీరు అందరూ వర్ధిల్లాలని దేవుని దాసునిగా నేను కోరుతూ నేను ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామమును స్తుతిద్దాం. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం అందరూ కూర్చుందాము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం బిడ్డరా, వాగ్దానాలతో కూడినటువంటి వర్తమానం. ఆ వర్తమానం అంటే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందంటే మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాన్ని చూస్తాం. హల్లెలూయా. ఈ వాగ్దానం ప్రియమైన బిడ్డరా, ఈ యొక్క నెలంతా కూడా దైవజనుడి ముఖాంతంలోంచి ప్రభు మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఎడారిలో నదులను పారజేసే దేవుడి రోజు చాలామంది కుటుంబాలు ఎడారి వంటి కుటుంబాలే ఉన్నాయి, కానీ దాని వెనకాల దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. అదే ఎడారిలో నదులు పారబోయే సమయం రాబోతా ఉంది. హల్లెలూయా. మరొకసారి నేను ఈరోజు మనకు అద్భుతమైన వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు పాస్టర్ నరేష్ అయ్య గారికి గట్టిగా చప్పలు కొడుతూ, అలాగే మా యొక్క కుటుంబం తరపు నుంచి హృదయపూర్వక వందనాలు. వారికి పాస్టర్ గారికి కూడా, అలాగే వారితో వచ్చినటువంటి యవన బిడ్డలకు కూడా హృదయపూర్వక వందనాలండి. చాలామంది సేవకులు ఫస్ట్ ఏమండి ఎక్కడన్నా మీటింగ్ పిలిచినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మినిమం 500 మంది ఉంటేనే కానీ ఒక ఆయన రావడం, నువ్వు రావద్దని మీరు తీసుకుంటారా? ఇదే కదా. ఒకసారి ఒక ఆయన మీటింగ్ పిలిస్తే ఎంతమంది వస్తారు? రాదు సార్, మనకు ఒక్కసారి